హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఐమ్ ఇన్ కిచెన్. ఈసారి అందరూ ఇష్టంగా తినే ఒక వెజ్ స్నాక్ ఐటెంని చూపించబోతున్నా. అదేంటంటే గోబీ మంచూరియా. ఈ రెసిపీ అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లో చేశా. చాలా మంచి టేస్ట్తో సూపర్గా ఉంటుంది. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ నాకు కొత్త వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ అవుతుంది. గోబీ మంచూరియాకి ముందుగా గోబీ ఫ్రైడ్ బాల్స్ చేసుకోవాలి. అందుకోసం సన్నగా కట్ చేసుకున్న గోబీ ఒక 200 గ్రాములు, తురుముకున్న క్యారెట్ ఒక 100 గ్రాములు, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా పిండి, ఉడికించి మ్యాష్ చేసుకున్న ఆలు, ఇంకా 1/2 స్పూన్ సాల్ట్. ముందుగా ఒక క్లాత్లో గోబీ ఇంకా క్యారెట్ వేసి గట్టిగా పిండేసి ఇందులోని వాటర్ అంతా తీసేయాలి. తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని ఇందులో కార్న్ ఫ్లోర్ ఇంకా మైదా పిండి వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. తర్వాత మ్యాష్ చేసుకున్న ఆలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ ఇంకా లైట్గా వాటర్ వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. చేతులకి ఎక్కువగా అంటుకుంటుంటే కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుంటే నీట్గా పిండి ముద్దలా అవుతుంది. ఇలా పిండి ముద్ద చేసుకున్నాక కొంచెం పిండి తీసుకొని ఒత్తుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా వేడి అయ్యాక మీడియం ఫ్లేమ్లో ముందుగా చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ 5 నిమిషాలు వీటిని కదిలించొద్దు, ఎందుకంటే విరిగిపోతాయి. 5 నిమిషాల తర్వాత చిన్నగా కదిలించాలి. కనీసం 10 నుంచి 12 నిమిషాలు పడుతుంది ఇవి బాగా ఫ్రై అవ్వడానికి. చూసారు కదా, ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాక పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు బాండీలో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా వేడయ్యాక వెల్లుల్లి తరుగు 1 స్పూన్, అల్లం తరుగు 1 స్పూన్ వేసి 1 నిమిషం ఉంచాలి. ఇందులోనే 1 స్పూన్ పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకొని ఇంకో నిమిషం పాటు ఫ్రై చేయాలి. తర్వాత ఒక 4 స్పూన్స్ ఆనియన్ తరుగు కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో షెజ్వాన్ సాస్ 1 స్పూన్ వేసుకోవాలి. ఈ పేస్ట్ మార్కెట్లో దొరుకుతుంది, కానీ నేను ఇంట్లోనే చేసుకున్నా. మీకు దీని రెసిపీ కావాలంటే కమెంట్స్లో చెప్పండి, వేరే వీడియో చేస్తాను. ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే 1 స్పూన్ టమాటో సాస్ వేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, 1/2 స్పూన్ చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ ఇంకా 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్, అంటే ఇంచుమించు 100 ml వేసి హై ఫ్లేమ్లో నూనె పైకి తేలే వరకు ఉంచాలి. చూశారు కదా, ఇలా నూనె పైకి వచ్చినప్పుడు మంచూరియా బాల్స్ వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల్లోనే ఈ గ్రేవీని మంచూరియా బాల్స్ పీల్ చేసుకుంటాయి. తర్వాత కొంచెం స్ప్రింగ్ ఆనియన్ చల్లుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, చాలా సూపర్గా రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఉండే గోబీ మంచూరియా రెడీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మీరు నా ఛానల్లో ఏమైనా స్పెషల్ రెసిపీస్ని చూడాలి అనుకుంటే కమెంట్స్లో చెప్పండి. నా ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.